తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఇక ఖరారు అయిపోయినాయి. సో ఈ రోజు నుంచి మొదలైతా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నది చర్చ. కాంగ్రెస్ పార్టీ ధైర్యమే చేసింది అనుకోవాలి ఒక రకంగా. అసలు అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఎదుర్కోవాలని ధైర్యం చేయడమే ఒక గొప్ప అంశం. కానీ అసలు విచిత్రంగా అనిపిస్తున్నది. అసెంబ్లీ సమావేశాలు పెట్టిరు, ఓకే. జనరల్గా ముఖ్యమంత్రి పేరు హైలైట్ కావాలి. అరే ముఖ్యమంత్రి వస్తుండు, ముఖ్యమంత్రి ఇది మాట్లాడతాడు, అది మాట్లాడతాడని హైలైట్ కావాలి. కానీ విడ్డూరం ఏంటంటే రేవంత్ రెడ్డి హైలైట్ కావట్లే, కేసీఆర్ హైలైట్ అవుతున్నాడు. మళ్ళీ నేను చెప్తలేను, నా సొంత కైతే కూడా వాళ్ళ పేపర్లే రాస్తున్నాయి, వాళ్ళ సొంత ఆస్థాన మీడియా పత్రికలే రాస్తున్నాయి. ఇక కేసీఆర్ వస్తుండు, కేసీఆర్ మాట్లాడుతుండు, అసెంబ్లీకి వస్తున్న కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆస్థానంలో ఉన్న మీడియా పత్రికలే రాస్తున్నాయి. అంటే వాళ్ళ పత్రికలు రేవంత్ రెడ్డికి ఇచ్చిన వాల్యూ కంటే 10 రెట్లు కేసీఆర్కి ఇస్తున్నాయి. అది ఎందుచేత, ఏ కారణం, ఎందుకు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దినపత్రికలు దేక్తలేవు? అసెంబ్లీ సమావేశాలు పెడుతుంది, రేవంత్ రెడ్డి ఎజెండా ఏంది, ఏం మాట్లాడుతుండు, ఏం కథ అని రాయాలి. కానీ వాళ్ళ సొంత మీడియా పత్రికలు కూడా ఆఖరికి కేసీఆర్ పైకి మళ్ళీపోయినాయి. వాళ్ళే చెప్తారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తుండు, ఇక ఆ ఫామ్ హౌస్ వదిలేసిండు, ఇక రేవంత్ రెడ్డిని కడిగేస్తాడు అని చెప్పేసి వాళ్ళ పత్రిక రాస్తుంది. సో ప్రజలు కూడా గ్రహిస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం కథ. అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు హుటాహుటిన ఎందుకు వచ్చినాయి? హుటాహుటిన ఆగమేఘాల మీద అసెంబ్లీ సమావేశాలు పెట్టిన రేవంత్ రెడ్డి అసలు ప్రిపేర్ అయ్యిండా? ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడేది సత్తా ఏమైనా ఉన్నదా? మరి వీళ్ళ అసెంబ్లీ సమావేశాల గురించి ఏం రాసిరో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక అసెంబ్లీకి వస్తున్న కేసీఆర్ అని చెప్పేసి టైటిల్ తీసుకున్నా. మరి ఇందులో ముచ్చట్లకు పోతే నాకు అనిపించిన ముచ్చట నేను చూపిస్తా. సో వెలుగు పత్రిక ఒకసారి మొదలు చూసుకొని ఏం రాసి నేను అన్నది. ఇక నేడు అసెంబ్లీకి కేసీఆర్ వస్తుండు, 9 నెలల తర్వాత రాక చివరిసారిగా మార్చి 12న హాజరయ్యిండు. ఇక నీళ్లపై చర్చలో పాల్గొంటారా అనే దానిపై సందేహాలు అయితే ఉన్నాయట. నాకు తెలియదు, వాళ్ళకు ఉన్నాయట, మరి వాళ్ళు రాసిరు, నేను చెప్తాను. సో వాళ్ళకు సందేహాలు ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ ముచ్చటేసిండు, నీళ్లపై హీట్ పెరిగిందంట, ఇయాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంట. కృష్ణా గోదావరి జలాల అంశమే ప్రధాన ఎజెండాగా తీసుకురు. ఈ ఎజెండాను రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయలే, ఈ ఎజెండాను రేవంత్ రెడ్డి మొదలు పెట్టలే, ఈ ఎజెండాను ఫిక్స్ చేసింది కేసీఆర్. నీళ్లపైన చర్చను ఇవాళ జరిగేలాక, అసెంబ్లీలో చర్చ పెట్టేలాక దీని అందరికీ వెనక నుంచి నడిపించింది కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పాలమూరు రంగారెడ్డి పైన మాట్లాడడం మొదలుపెట్టిండో ఆ క్షణం నుంచే ఈ రాష్ట్రంలో ఈ నీళ్ళ అనే అంశం పైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి విషయం పైన ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇక మా రేవంత్ అన్న మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కథ అనేది పాపం సతమతం అవుతాడు అన్నగారు. అయితే ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టనున్న కాంగ్రెస్ సర్కారట. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రశ్నించనున్న బీఆర్ఎస్ అట. ప్రజా సమస్యలపై నిలదీయనున్న బీజేపీ అట. మరి 3 పార్టీలు కూడా ఒకరిపైన ఒకరు, బీఆర్ఎస్ పైన బీజేపీ, బీజేపీ పైన బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఒకరి పరిపాలనపై ఇంకొకరు నిలదీస్తారట, ప్రశ్నిస్తారట, కడిగేస్తారట. ఈ కరుగుడు, ఈ నిలదీసుడు పేపర్లకే పరిమితం అవుతుంది. ఆడికి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి చేతిలో మైక్ ఉంటుంది, బీఆర్ఎస్ వాళ్ళు లేవగానే మైక్ కట్టవుతుంది, బీజేపీ వాళ్ళు లేవగానే మైక్ కట్టదు. ఇక మైక్ కట్టాక వాడు మాట్లాడేది ఏంది, వాడు చేయగలిగేది కూడా ఏముండదు. అది ఓపెన్ సీక్రెట్ కాబట్టి మరి వాళ్ళైతే ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు మేము ప్రశ్నిస్తామంటే మేము ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక ప్రశ్నించడం అంటే పల్లిపడాలి తినంత సింపుల్ అనుకుంటారు. కానీ ఆడ అసెంబ్లీ మాత్రం రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉంటుంది. కేసీఆర్ చర్చ పెడతాడా పెట్టడా, కేసీఆర్కి మైక్ ఇస్తారా అయ్యారా, కేసీఆర్కి మైక్ ఇచ్చి ఒకవేళ కట్ చేసుకుని ప్రజలు ఏమనుకుంటారు. ఇక మరి అసెంబ్లీకి పోయినా కూడా రేవంత్ రెడ్డి ఇక బూతులు తిట్టుడే పెట్టుకుంటా, ఏమైనా పని చేసేది పెట్టుకుంటా. సో ఇలా చాలా చాలా డౌట్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఉదయం 10:30 సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈరోజు తొలి రోజు మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, అదే రకంగా కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానాలు ఉన్నాయట. 7 ఆర్డినెన్స్లకు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం అట. జనవరి 2-3 తేదీల్లో కృష్ణా గోదావరి బేసిన్లపై సభలో చర్చ జరగనుంది. మరి ఇక రేపు 30, తర్వాత 31, తర్వాత 1 ఈ అంతా
సెలబ్రేషన్స్ మనవి కాదు, మంది సెలబ్రేషన్ మనం చేస్తాను. అవి కొత్త సంవత్సరం సెలబ్రేషన్లు అంటే వాళ్ళు చేస్తాడ. ఆ సెలవు కారణంగా వాళ్ళు ఏం ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. జనవరి 2-3 తేదీల నుంచి షురువు అవుతుంది అసెంబ్లీ. క్లియర్ అయిపోవాలంటే ఈ రోజు జరిగేది ఓన్లీ ఆ సంతాప సభలు అన్నట్టుగా ఒకటి, ఇంకోటి వీళ్ళు ఏమేమి ఎజెండాలు పెట్టుకుంటారో వాటిపైన ప్రవేశపెడతారు అంతే. ఇక ఈ నల్లమల్ల పులిగారి పత్రికలు మొత్తం ఇక ఈ అన్న పొడి చేస్తుండు, అన్న పీకేస్తుండు, అన్న కట్టలు కడతానని రాస్తారు. సో అన్న చేసేది ఏది లేని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అన్న 24 నెలలకెళ్ళి ఒడిసింది ఏంది, అలా కొత్తగా ఒడిసేది ఏంది. మహా అయితే అదే అసెంబ్లీలో మళ్ళా కాళేశ్వరం పైన మాట్లాడమన్నప్పుడు ఎట్లయితే మైక్ బంద్ చేసుకొని పోయారో గట్లనే మైక్ బంద్ చేసుకొని పోతాడని ప్రజలు అనుకుంటున్నారు. లేదు మీరు మునగాలైతే మైక్ బంద్ చేయకుండా ఉంటే చూపింది, ఇంకా ఒప్పుకుందాం వాడికైనా, టెన్షన్ ఏం లేదు. ఇక పాలమూరు ప్రాజెక్టు డాక్యుమెంట్లన్నీ రెడీ చేయండి అంటున్నట. ఇది అసెంబ్లీ కోసం ప్రతి అంశంపై ఆధారాలతో నివేదిక రూపొందించాలంటున్నట. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టు సోర్స్ ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారు, మన భూభాగంలోనే ఉంటే ఎలాంటి లొల్లి ఉండేది కాదు కదా, కేవలం 45 టీఎంసీలు సాలంటూ లేఖలో మనం ఎక్కడ రాసినాం, సెకండ్ ఫేజ్ లో మిగతా 45 టీఎంసీలు వాడుకుంటామని స్పష్టంగా చెప్పాం, కృష్ణా జలాలపై కేసీఆర్ చేసిన తప్పులన్నిటిని అసెంబ్లీలో ఆధారాలతో సహా బయట పెట్టేలా రిపోర్టు రెడీ చేయాలని ఈ అన్నకు తెలియలేదు కదా. అన్న ముందే కుటుంబ సెంటర్లో సొప్పతాయి. సో అధికారులందరికీ చెప్పి ఒరే నాయన వాడు వస్తాడు, వాడు ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో పనిచాడు, సాగు కొడుతున్నాడు మనల్ని, ఏదన్నా చేయరియా బడగాసి మీదేదాం మనం, ఏదైనా సరే బడగాసి మీద చేసి మీకు సంసారం అని చెప్పిర్రియా, మమ్మల్ని పరుగు పోతుంది ఇప్పటికే అని చెప్పేసి పాపం రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలు మరి ఫలిస్తాయా ఫలించవా భగవంతుని తెలియదు. నాకు తెలిసి అయితే ఫలించవా అనుకుంటాను. అన్న అయితే ప్రయత్నంలో మాత్రం ఏమాత్రం లోపం లేకుండా పనిచేస్తా ఉన్నాడు. ఇక అయ్యో వీళ్ళు మాత్రం వాళ్ళ ఆస్థాన మీడియా పత్రికల్లా మొత్తం ఇదే అంశం పైన చర్చ జరిగేలాక వార్తలు రాసుకొచ్చుకుంటారు. సో ఒకసారి నేను చూపిస్తా. మన ఈనాడు అది భరాసా వాదనలు తిప్పికొడతాడట అన్న, వాడి వేడికి వేలయిందంట, నేడు అసెంబ్లీకి కేసీఆర్ అట. ఇక అన్న ఫుల్ చర్చ పెట్టి కేసీఆర్ డిఫెన్స్ లో పెట్టేసి నేను మునగానని నిరూపించుకోవాలంట. మరి ఆ నిరూపించుకునే ప్రయత్నాన్ని మనందరం స్వాగతిద్దాం. సో తప్పేం లేదు, నిరూపించుకోవచ్చు. కానీ మరి నీకంత ధమాకుందా అనేది మాకు ప్రశ్న. మన పేపర్లలో రాసినంత మాత్రానో, మనం డైలాగులు వదిలినంత మాత్రానో అసెంబ్లీలో మైకు బంద్ చేయకుండా మాట్లాడే శక్తి ఉన్నారు కదా మనకు. ఎదురెదురుగా నిలబడి మనం ముందే ప్రిపేర్ కాని బ్యాచ్ అలా ప్రిపేర్ అయినట్టు చెప్తున్నారు. ఏమన్నా రాధాకృష్ణ, మన సిగ్గుదాపిన రాధాకృష్ణ మరి ఎంత పేమెంట్ వస్తుందో తెలియదు. శ్రీశైలానికి మార్చడంతోనే అట అసెంబ్లీ భవనానికి మరమ్మతులు చేస్తున్న దృశ్యం వేసిరట. పాలమూరు రంగారెడ్డి పూర్తి అవ్వలేదట. బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలట. జూరాల నుంచి చేపట్టి ఉంటే పూర్తయ్యేదట. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్ట. మరి అదంతా కథ రాశాడు. నీళ్లతో నిప్పులు, నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, సాగునీటి ప్రాజెక్టులపైనే చర్చ. ఈ చర్చను లేవనెత్తినోడు కేసీఆర్. మరి రాధాకృష్ణ కూడా రాసిండ. ఏమైనా మరి సార్ వస్తున్నాడు రావైతేనా, ఇంకో నేను అసెంబ్లీకి కేసీఆర్ సెషన్ అంతా హాజరవుతాడా, ఒక్కరోజు మాత్రమే వస్తాడా, గులాబీ బాసు రాకపై సర్వత్రా చర్చ. ఇది నేను చెప్తలేను రేవంత్ అన్న, నా సంబంధమే లేదు. మన రాధాకృష్ణ రాసిండు సర్వత్రా చర్చ జరుగుతుంది అని. మరి కేసీఆర్ ఒకరోజు వస్తాడా రాడా, లేదు మొత్తం సెషన్ వస్తాడా అనేది ప్రజలు చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పే దమ్ముందా అనేది ఇక మీ ఎక్కువ చర్చించుకుంటున్నాం. ఇక సభలు పెట్టక ముందే మనం ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అని మొదలు పెడితే పంచాయతీ. సో ఈ డైవర్షన్ డ్రామాలు బంద్ చేసి ఇంకేమన్నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఎక్కడ కేసీఆర్ గురించి చెప్తారని చెప్పేసి రిపోర్ట్లు కొట్టి, లేదంటే ఛానల్ డిలీట్ చేయించి, ఈ బీఆర్ఎస్కి లేదంటే బీజేపీకి అనుకూలంగా ఛానల్ అన్ని సంగనాకిచ్చి ఓ ఇద్దరు లుచ్చ కొడుకులని లేపి లేపి పొడుగు చేసి ఇక నేను పొడుస్తున్న అసెంబ్లీలను రాపిస్తే జనాలు నమ్మరు. ఏదో ఒక దగ్గర నుంచి ఒక గొంతు నొక్కితే ఇంకో 10 గొంతులోకి వెళ్ళి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు ప్రజలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది.